భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగడం, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నగారా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు నుంచి అభ్యర్థులు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకంత ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో మిగతా పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో సిద్ధమవుతున్న నాయకులు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ముందుగా ఎన్నికల కోడ్ వస్తున్న ముందుగానే శిలాఫలకాల ప్రారంభోత్సవాలు కానీ అభివృద్ధి పనులు పూర్తి కాకుండానే శిలాఫలకాలు ప్రారంభం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థులు ప్రకటించినటువంటి 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి. సో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే ఈ రోజు విడుదలైన నేపథ్యంలో తక్షణమే కోడ్ అమల్లో ఉంటుందని తెలిపినటువంటి ఈసీ దానికి సంబంధించి ఇప్పుడు జిల్లాలో అయితే రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాలకు సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించినా కూడా అక్కడ ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల వారికైతే తలనొప్పిగా మారిందని కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి కొన్ని పనులు వారికైతే తలనొప్పిని తెచ్చే విధంగా ఉన్నాయని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగూడెం చూసుకోవచ్చు, అదే విధంగా మిగతా ప్రాంతాలలో అంటే మిగతా నియోజకవర్గాలలో కూడా పనులు అంటే పనులు పూర్తి కాకుండానే వారు ప్రారంభోత్సవాలు చేసి అంటే ఈ ఎన్నికల కూడా అమల్లోకి వస్తుందని, నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఈ యొక్క నాయకులు చేసినటువంటి కొన్ని ప్రారంభోత్సవాలు అయితే ప్రజలలో ఒకంత వ్యతిరేకత తీసుకొచ్చాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెంలో రిటర్నింగ్ వాల్ కావచ్చు, అద్దాల మేడ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసినటువంటి ఆ ప్రారంభోత్సవంలో అంటే ఏ పని కూడా పూర్తి కాకుండా కేవలం అంటే పెయింట్లు వేసేసి ఎక్కడికక్కడికి అంటే ఎక్కడి పని అక్కడే ఆగిపోయినా కూడా వీరు దీనికి సంబంధించి ప్రారంభోత్సవాలు చేయడం, అదే విధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏదో నోటిఫికేషన్ వస్తుందని వీళ్ళు తూతు మంత్రంగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కాకుండానే శిలాఫలకాలను ప్రారంభించడం అయితే ప్రజల్లో అయితే వ్యతిరేకత వస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ప్రకటించినటువంటి 5 అంటే ముందు ప్రకటించినటువంటి జాబితాల ప్రకారం 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క జిల్లాలో అయితే స్థానం లభించినట్టుగా కూడా చూడొచ్చు. కానీ ఇటు కొత్తగూడెం అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గాలలో అభ్యర్థులు మారుతారంటూ చివరి బీఫామ్ ఇచ్చే వరకు అయితే వీరిద్దరిలో అయితే మార్పు ఉంటుందని అయితే అక్కడ రాజకీయ పండితులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇల్లందులో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వర్గపోరు వలన అక్కడ హరిప్రియకి అయితే సీటు వద్దంటూ అక్కడ 100కి పైగా 100 నుంచి 200 మంది నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే కొత్తగూడెంలో చూసుకుంటే కొత్తగూడెంలో ఏదైతే సుప్రీంకోర్టులో వనమ వెంకటేశ్వర కేసు ఉందో అది ఒకరు తేలితేనే ఆయనకి సీట్ వస్తే పరిస్థితి ఉంది, లేదంటే ఇక్కడ మరొక నాయకుడు అయితే ఇక్కడ నిలబడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంటే వీరైతే అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందుగానే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీలు అయితే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ఈ జిల్లాలో అయితే మాత్రం సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే అధికార బీఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సరిపోయే నాయకుల్ని మాత్రమే అధిష్టానం అంటే వారిని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. దీనిలో భాగంగానే అభ్యర్థులను చాలా అంటే సునిశ్చితంగా అంటే మొత్తం క్లీన్ గా మొత్తం చూసినాకనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మొదటి లిస్టు ఈ పేర్లు ఉంటాయని కొన్ని పేర్లు ఊహాజనితమైన పేర్లు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఏ నియోజకవర్గంలో ఎవరు నించుంటారు అనే ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ మరి సిపిఐ పొత్తుల్లో పోతే ఇప్పుడు కొత్తగూడెం అంటే జనరల్ సీట్ గా ఉన్నటువంటి కొత్తగూడెం సీట్ ఎవరికి వస్తుందా అని ఇటు అంటే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న ఇది కొత్తగూడెం కావచ్చు, అదే విధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని చెప్తూ ఉండటం, ఇదంతా కూడా అంటే వీరు ఒకవేళ సిపిఐకి ఇస్తే ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు మొత్తం ఇక 5 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారని వారైతే ఇప్పటి వరకు కూడా చెప్పారు. జనసేన పరిస్థితి చూసుకుంటే జనసేన మాత్రం ఈ యొక్క భద్రాద్రి జిల్లా నుంచి 3 నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంటుందని అయితే తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యం అంటే ఈ ఎన్నికలకు కూడా వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా అంటే ఒక ముందడుగు వేసి వారైతే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారాలలో అంటే వారైతే రేపు నుంచి ప్రచారాలు చేసేందుకైతే వారు సిద్ధమవుతుండటంతో మిగతా పార్టీలలో అభ్యర్థులను ఇంకా కసరత్తు చేస్తుండటంతో ఎవరికి వస్తుందనే ఒక ప్రశ్న అయితే ఈ జిల్లా ప్రజలలో అయితే నెలకొని అయితే ఉంది రాజశేఖర్.
రైట్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే ఇక్కడ ఇందాక మనం కొత్తగూడెం సంబంధించి సిపిఐకి టికెట్ వచ్చే అవకాశం ఉంది. పొత్తుగూడెం తూర్పు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ అలాగే జరిగితే కనుక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఎన్నికల నగారా మోగిన తర్వాత ప్రతి అడుగు, ప్రతి మినిట్, ప్రతి నిర్ణయం కూడా పార్టీకి విజయాన్ని తీసుకొచ్చేలా ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి అవకాశాల నేపథ్యంలో కొత్తగూడెం సిపిఐకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఖచ్చితంగా ఏదైతే మొన్నటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తుల్లో ఉంటామని భావించినటువంటి వామపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ జులకిచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తి కట్టడానికి అనేక మార్లు చర్చలు కూడా జరిపినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించి ఇప్పుడు కొత్తగూడెం సీటు, అదేవిధంగా భద్రాచలం నుంచి సిపిఐ వాళ్ళైతే సీట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గత కొద్దిసేపటి క్రితం తెలిసిన దాని ప్రకారం కొత్తగూడెం మరియు మునుగోడు రెండు మరి సిపిఐకి అయితే కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు మరికొద్దిసేపట్లో అధికార ప్రకటన కూడా వస్తుందని కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా భద్రాచలం సిపిఎం కి కేటాయించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు నిజమని అయితే మనకి ఇప్పుడే చెప్పలేం. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఒకవేళ కాంగ్రెస్ పొత్తులో ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలని అయితే కృత నిశ్చయంతో అయితే గత కొద్ది రోజులుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే వారి అనుచరులు చెప్పడం కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి అనుచరులతో చెప్పడం కానీ 100కు 200% కొత్తగూడెం నుంచి నేను పోటీ చేస్తానని, కానీ అధిష్టానం నిర్ణయించినట్లయితే మాత్రం అధిష్టానం ఎక్కడ చెప్పినా నేను పోటీ చేయడానికి సిద్ధమని ఆయన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీకి కొత్తగూడెం నుంచి అయితే సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సిపిఐ పార్టీకి ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయ్యి కాంగ్రెస్ అంటే పొత్తులో భాగంగానే సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా సిపిఐకి మరలే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి చూసుకుంటే జనరల్ సీట్ గా ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో 2,36,000 ఓట్లకు 2,36,000 వరకు ఓట్లు కూడా ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఇక్కడ నుంచి ఓటు బ్యాంకింగ్ కలిగి ఉంది. అదేవిధంగా ఓట్లు కూడా పడ్డాయి. అదే విధంగా ఇప్పుడు సిపిఐ పొత్తు కూడా కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కొత్తగూడెం సీట్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ జిల్లా 5 నియోజకవర్గాలలో కూడా సిపిఐ సిపిఎం లో బెల్ట్ ఎక్కువగా ఉన్న పరిస్థితులలో ఈ యొక్క పొత్తు అనేది అంటే ఏ విధంగానైనా కూడా అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకంత అంటే ప్లస్ అవుతుందని కూడా భావించవచ్చు రాజశేఖర్. రైట్. ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు ప్రధానంగా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అందరికంటే మేమే చేస్తాము, ముందే అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పింది. గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభ్యర్థుల కొంతవరకు జాప్యం చేస్తుంది. గత ఎన్నికలకు కూడా అదే కొంప ముంచింది అన్నటువంటి వాదనలు కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి టికెట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి అభ్యర్థి లిస్టు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఇటు దళిత బంధువులు లేకపోతే అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలలో వారు చేసిన అవకతవకలు కావచ్చు, మరికొన్ని విషయాలలో అయితే ఈ యొక్క నియోజకవర్గంలో వ్యతిరేక భావం కలిగి ఉన్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి ఖచ్చితంగా గెలుపొందే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాకుండా ఒకవేళ సిపిఐ నుంచి కునన్మేని సాంబశివరావు పోటీ చేసినా కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండేటట్టు ఉంది. పినపాక నియోజకవర్గం నుంచి చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచున్నటువంటి కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే నిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు పినపాక నుంచి చూసుకుంటే పినపాక నియోజకవర్గానికి సంబంధించి పాయం వెంకటేశ్వర్లు అయితే రేగా కాంతారావు మీద పోటీకి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా గత 2 రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మరొక నాయకుడి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అదైతే ఎంతవరకు అంటే కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఇది ప్రచారంలో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. కానీ ఖచ్చితంగా పాయం వెంకటేశ్వర్లుగా పినపాక నుంచి సీటు దక్కే అవకాశం కూడా ఉంది. భద్రాచలం నుంచి చూసుకుంటే డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పోదెం వీరయ్య ఖచ్చితంగా ఈసారి పోటీలో ఉంటానని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఖచ్చితంగా భద్రాచలం నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. కానీ ఏదైతే సిపిఎం కి ఒకవేళ భద్రాచలం సీటు కేటాయిస్తారా లేదా అనేది అయితే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అశ్వారావుపేట నుంచి తీసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుగా ఉన్నటువంటి జారే ఆదినారాయణ పోటీలో ఉంటాడా, లేదు అనుకుంటే అక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి తాటి వెంకటేశ్వర్లు పోటీలో ఉంటారనేది అయితే ఒక సస్పెన్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అంటే అశ్వారావుపేట నియోజకవర్గం ఒకటి మాత్రం సస్పెన్స్ ఉంది. మిగతా 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది రాజశేఖర్. ఇంకోటి ఫైనల్గా నవీన్, కొన్ని ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలు ముందుగానే ఆరంభించిన పనులు పూర్తి కాకుండా అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరిగే చాలా వరకు
హామీలు ఇచ్చిన నేపథ్యంలో నెరవేర్చినటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంది. సో అదంతా ఇప్పుడు ఎన్నికల్లో నగారా మోగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ప్రారంభం అయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో అది ఎంతవరకు ప్లస్ మైనస్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నోటిఫికేషన్ వస్తుందన్న ఒకటే ఒక కారణంతో ఇటు సంబంధం అంటే జిల్లాలో అనేక చోట్ల కూడా శిలాఫలకాలపై వారి పేరు ఉండాలన్న ఒకటే ఒక కారణంతో అయితే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి పనులకు వీరు శంకుస్థాపన చేశారో ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడానికి కూడా చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంది. అదే విధంగా కొన్ని చోట్ల అయితే మాత్రం అసలు ఏదైతే ఒక ప్రారంభం కాని పనులకు కూడా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు కూడా చేసేసారు. అంటే ఏదైతే అంటే గతంలో మనం చూసుకున్న సంస్కృతి ప్రధానం ఏదైనా ఒక పని పూర్తయితే మాత్రమే ప్రారంభోత్సవం చేసి దానిని అయితే ప్రారంభిస్తారు, ఒక ఎమ్మెల్యే స్థాయి అయితే ప్రారంభిస్తారు. కానీ అది కాకుండా ఏదో ఎలక్షన్స్ అంటే కోడ్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్న ఒక కారణంతో హరిబరిగా ఈ విధంగా చేయడం అయితే ప్రజల్లో ఒక ఇంత మైనస్ అంటే నెగిటివ్ గా వెళ్ళిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీని అంతటిని కూడా ప్రజలందరూ కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏంటంటే ఏదైతే పేరు కోసం మాత్రమే ఈ శిలాఫలకాలు చేయడం, అదే విధంగా ప్రారంభం కాని భవనాలకు ప్రారంభోత్సవాలు చేయడం. ఇప్పుడు కిన్నెరసానిలో చూసుకుంటే అద్దాల మేడ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కానీ అద్దాల మేడలో ఏ ఒక్క చోట అద్దం కనపడలేదు, ఎక్కడ కూడా పని అయితే పూర్తి అయినట్లుగా కూడా లేదు. కానీ ప్రారంభోత్సవాలు అయితే పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా దళిత బంధు విషయంలో చూసుకుంటే దళిత బంధు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క జిల్లాలో చూసుకుంటే అధికార ఎమ్మెల్యేలు మాత్రం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటూ అంటే ఏదైతే ఇప్పుడు గృహలక్ష్మి కావచ్చు, అదే విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంటే ఇన్ని రోజులు కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు అంటే త్వరగా లబ్ధిదారులకు చేరవేసే పనులు అయితే చేశారు. దీని అంతటిని కూడా గమనిస్తే ఎన్నికల నోటిఫికేషన్ కారణంగానే వీరు ఇంత త్వరపడ్డారు అని తెలుస్తుంది. కానీ ప్రజలందరూ కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు మమ్మల్ని తిప్పించుకొని ఈ యొక్క ఎలక్షన్ల ముందు ఒకవేళ ఈ విధంగా చేస్తే మాత్రం మేము గమనించలేము.